వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గుడ్ సమరిటన్ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ రాఘవరావు తెలిపారు. గుడ్ సమరిటన్ లా అనేది ప్రమాదంలో ఉన్న వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తులను రక్షించడానికి ఉద్దేశించిన చట్టం. ఈ చట్టం ప్రకారం ఎవరైనా హృదయపూర్వకంగా సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు సాధారణంగా చట్టపరమైన చర్యల నుండి రక్షించబడతారన్నారు. ప్రమాదంలో ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు వైద్యపరమైన తప్పులు లేదా ఇతర చట్టపరమైన సమస్యల నుండి రక్షణ ఈ చట్టం ద్వారా పొందవచ్చునని చెప్పారు. సాధారణంగా ఈ చట్టం వైద్యులు లేదా ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులపైనే కాకుండా సాధారణ ప్రజలపైన కూడా వర్తిస్తుందన్నారు. 2016లో ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ ప్రజలకు అవగాహన లేదని, దీనిపై వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు బ్రేక్ ఇన్స్పెక్టర్ రాఘవరావు తెలిపారు. అంటే మన గుంటూరు జిల్లాలో సుమారు నెలకి 90 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 90 మంది గాయపడుతున్నారు, 39 మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యాక్సిడెంట్లన్నిటికీ కారణాలు విశ్లేషించుకుంటే ఎక్కువ శాతం నెగ్లిజెన్స్, డ్రైవర్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయటం, అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయటం, అలాగే ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేయటం. అంటే రోడ్డు కండిషన్ బట్టి కాకుండా ప్రతి రోడ్లోనూ ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోవటం, అలాగే సీట్ బెల్ట్ పెట్టకపోవటం, హెల్మెట్ పెట్టుకోకపోవటం, అలాగే ఈ విధమైన కారణాలతో ఎక్కువ మంది యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేయటం, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నారు. చాలామంది డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం జరుగుతుంది. డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల కూడా ఈ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మెయిన్ మరి ఈ 90 అంటే మనకు ఆల్మోస్ట్ డైలీ రోజుకు 3 యాక్సిడెంట్లు చొప్పున జరుగుతూ ఉన్నాయి. అలాగే 3 గాయపడుతున్నారు. కాబట్టి సుమారు నెలకి అంటే 39 మంది చనిపోతున్నారు. అంటే రోజుకు ఒకళ్ళు పైన చనిపోతున్నారు మన గుంటూరు జిల్లాలో. కాబట్టి ఇవన్నీ మనకి తగ్గించాలంటే మనం ప్రతి ఒక్కరూ కూడా మరి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి, అలాగే రోడ్డు నిబంధనలన్నీ పాటిస్తే ఆల్మోస్ట్ మనం తగ్గించవచ్చు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి. అలాగే కార్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ అలవాటు చేసుకోవాలి. అలాగే 2 వీలర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ దూరమైన ఎక్కువ దూరమైన హెల్మెట్ కంపల్సరీ విధిగా ధరించాలి. కార్లు తోలినా బైక్ తోలినా కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఇన్సూరెన్స్ సర్టిఫికేటు, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, ఈ 4 విధిగా ఫిజికల్ కాపీసు బండిలో ఉంచుకోవాలి. యాక్సిడెంట్ అయినప్పుడు మనకి కొత్తగా గుడ్ సమరిటన్ లా అని ఒక చట్టం వచ్చింది. ఈ గుడ్ సమరిటన్ లా అని ఒక చట్టం వచ్చింది. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అది దానికి సంబంధించి గుడ్ సమరిటన్ అంటే మంచి ప్రదాత. గుడ్ సమరిటన్ లా అంటే మంచి ప్రదాత చట్టం. అంటే రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు స్వలాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ఆ ప్రమాదానికి గురైన వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తి లేదా వ్యక్తులను గుడ్ సమరిటన్స్ అంటారు. అలాగే ఇప్పుడు ఈ గుడ్ సమరిటన్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తులు పోలీసు లేదా అంబులెన్స్కి ఫోన్ చేసినప్పుడు వారి వివరాలు చెప్పనవసరం లేదు. అంటే ఈ చట్టంలో కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. అవి ఏంటంటే రహదారి ప్రమాదం జరిగినప్పుడు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తులు పోలీసు లేదా అంబులెన్స్కి ఫోన్ చేసినప్పుడు వారి వివరాలు చెప్పనవసరం లేదు. అలాగే వారు కూడా వివరాలు అడగకూడదు. అలాగే సహాయం చేసే వ్యక్తులు ప్రథమ చికిత్స తెలిసి ఉంటే నిర్భయంగా చేయొచ్చు. అలాగే అంబులెన్స్ అందుబాటులో లేక వారే హాస్పిటల్ తీసుకువెళ్లాల్సి వస్తే హాస్పిటల్ వారు ఎటువంటి వివరాలు అడగకూడదు. ఒకవేళ అడిగినా సహాయం చేసే వ్యక్తులు చెప్పనవసరం లేదు. ప్రమాద బాధితులను చేర్చుకొనుటకు వైద్యం చేయటకు హాస్పిటల్ వారు నిరాకరించరాదు. అంటే ప్రమాద బాధితులు చేర్చుకోవడానికి వైద్యం చేయుటకు హాస్పిటల్ వారు మెడికో లీగల్ ఫారం పూరించిన అవసరం లేదు. మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో పర్యటనలు పరామర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ప్రజల్లో నెలకొందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మానవత్వంకు అర్థం లేకుండా జగన్ జీవిస్తున్నారేమో అనే అనుమానం కలుగుతుందని చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేసి విధ్వంసం సృష్టించలేదా అని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి గురించి కనీస ఆలోచన కూడా జగన్ చేయకపోవడం దురదృష్టకరమని ఆలపాటి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలు, పర్యటనలు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరామర్శలుగా మిగిలిపోతా ఉన్నాయి.
మనిషి అనేవాడికి ఎంతో కొంత జ్ఞానంతో జీవనం కొనసాగిస్తూ ఉంటాం. అందుట్లో ప్రజలతో ఉండేవాళ్ళం, రాజకీయాలతో ఉండేవాళ్ళం, ప్రజల పక్షాన ఉన్నాము అని అనుకునే నాయకులకి మాత్రం కొన్ని అంశాల్లో, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు కొన్ని సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రాథమిక అంశాలకు కూడా పరిమితం కాకుండా, మానవత్వం అనే దానికి అర్థం లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, మీ యొక్క పరామర్శలు తెనాలి మీరు రావటం జరిగింది, ఆ తర్వాత పొదిలి వెళ్ళటం జరిగింది, ఆ తర్వాత మొన్న మీరు నర్సరావుపేట మీదుగా కొన్ని ప్రాంతాలను పర్యటించారు. ఎందుకు ఈ పర్యటనలు, ఈ పరామర్శలు, ఈ ఓదార్పులు జరిగినాయి అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తెనాలి వచ్చిన సందర్భాన్ని ఒకసారి మీరు విశ్లేషించుకున్నారు, నాకైతే తెలియదు. కానీ నేను అనుకునే మాట కాదు, ప్రజలు అనుకునే మాట ఏంటంటే, కిరాయి రౌడీల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఒక రాజకీయ నాయకుడు, అది ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలన చేశాడనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన అరాచకం, మీరు చేసినటువంటి అవినీతి చాలా స్పష్టంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు నడిచే విధానాన్ని గమనిస్తే మీరు ఏ రకమైనటువంటి పర్యటనల్ని మీరు ఎన్నుకున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. మీరు ఆ రకంగా మరి ఈ రోజున మాట్లాడట్ల మిగతా అంశాల్లో చాలా ఈ ప్రభుత్వం ఏదో నష్టం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏదో మోసం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏదో దగా చేస్తుంది, నేను చాలా బ్రహ్మాండంగా పరిపాలించానని చెప్పే మాటలు చూస్తూ ఉంటుంటే మరి ఈ పర్యటనల యొక్క పర్యవసానం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రియదర్శిని కళాశాలలో ఎమర్జెన్సీ 850 సెమినార్ నిర్వహించారు. ఎమర్జెన్సీ చీకటి రోజులు నేటి యువత తెలుసుకోవాలనే ఉద్దేశంతో కళాశాల విద్యార్థులకు సెమినార్ను బీజేపీ నాయకులు ఏర్పాటు చేశారు. పట్టణ పూర్వ అధ్యక్షులు అడప సంపత్రాయుడు మాట్లాడుతూ ఎమర్జెన్సీలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. ఇందిరాగాంధీ నిరంకుశ పాలనకు నిదర్శనం ఎమర్జెన్సీ అని అన్నారు. 1975లో జూన్ 12వ తారీఖున ఒక సంఘటన జరిగింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి యొక్క ఎన్నికని జగన్మోహన్ లాల్ సిన్హా అని ఒక హైకోర్టు న్యాయమూర్తిగా తీర్పిచ్చారు. ఏమని? ఈమె ఎన్నిక చెల్లదని. ఈమె ఎన్నిక చెల్లదని ఇచ్చిన వాళ్ళు ఎవరు? జగన్మోహన్ లాల్ సిన్హా. ఈ కేసు వేసింది ఎవరు? ఆమె మీద ప్రత్యర్థిగా పోటీ చేసిన రాజనారాయణ గారు. ఆ తీర్పు మూలంగా ఆమె ఎన్నిక రద్దు కాబడింది. ఎన్నిక రద్దు కాబడింది. ఆమె ఎన్నికల్లో బంధుప్రీతి, అవినీతి, ధనము, అధికార దుర్వినియోగం అనే అంశాల మీద ఈమె సరిగ్గా ఎన్నిక కాలేదని నిర్ణయించి ఆ రోజున ఆమె ఎన్నికని రద్దు చేయడం జరిగింది. ఆమెకి ఎన్నిక రద్దు అయినప్పుడు ఒక పార్లమెంట్ సభ్యురాలు ప్రధానిగా ఉండడానికి అర్హురాలా కాదా? ఆమె మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి ఆమె కొంత విసులుబాటు వచ్చినా కూడా ఆమె అనర్హురాలనే విధంగానే తీర్పు రావడంతో ఆమె ఏం చేశారు? ఈ దేశంలో రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ అని పెట్టడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు భారతదేశంలో ఉన్న ఆమెకి ప్రత్యర్థులుగా ఉన్న జయప్రకాష్ నారాయణ గారు, ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు, మధు దండవతి గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, ఇలా అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న వెంకయ్యనాయుడు గారు, జూపూడి నారాయణ గారు, ఇక్కడ తమిళసర్ రామాచారి గారు, అదేవిధంగా అన్నవత్ వారు, వీళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి ఎప్పుడు అక్కడ పెట్టినప్పుడు 11:45 రాత్రి 3 గంటలకల్లా వీళ్ళందరినీ ఖైదు చేసేశారు. అదేవిధంగా ఈ యొక్క రాజ్యాంగంలో 4వ స్తంభం ముఖ్యమైనది, మనకి సమాచారం అందించేది.
మనం ఉన్నామా లేదా, మనం ఏం తింటున్నాం, మనకి ఎలా ఉన్నది అన్న అంశాన్ని తెలియవచ్చే మీడియా మీద యుక్కు పెట్టారు. ఆమె చెప్తారు దీని మూలంగా ఈ దేశంలో అవినీతి రహితమైన దేశం వస్తుందని, ఈ దేశంలో పేదలందరికీ కూడా మంచి జరుగుతుంది, దానికోసమే మేము ఈ యొక్క ఎమర్జెన్సీ పెట్టామని. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చింతలపూడి శ్రీనివాసరావు, గాజుల వెంకయ్య నాయుడు, దార సాయి గుప్తా, కటారి వాసుదేవ నాయుడు, సికా రవీంద్ర, గోవాడ చైతన్య, బి సాయికృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అంటే 1947లో భారతదేశానికి స్వాతంత్రం అప్పటికి కూడా అక్కడి నుంచి కూడా బ్రిటిషర్స్ మన దేశంలో ఉన్నారండి. అంటే అప్పటికి కూడా మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, మనకి ఎలాంటి చట్టాలు ఉండాలి, మనకి మన రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి అనే దానికి మనకి ఖచ్చితమైనటువంటి ఒక అవగాహన లేదు. అందుకోసం మనం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో కాన్స్టిట్యూషన్ కమిటీ ఒకటి ఫామ్ చేసి భారత రాజ్యాంగాన్ని మనం రచించుకోవడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం తయారైన తర్వాత దాన్ని జనవరి 26, 1950 నుంచి ఆ డే నుంచి మనం ఆ కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకున్నాం, అమలు చేసుకోవడం మొదలుపెట్టాం. ఆ ఎమర్జెన్సీ టైంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, పార్టీలు కానీ, చట్టాలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఇబ్బందులు పడిందనే దాని గురించి ఒక్కసారి మీకు అవగాహన కలిగించడం కోసం ఇక్కడ కొంతమంది వక్తలు వచ్చి ఉన్నారు. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల నందు తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో పాఠశాలకు అవసరమైన కుర్చీలు, విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 4 చైర్లు, బుక్స్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. నెక్స్ట్ కళ్ళజోళ్ళు కార్యక్రమం అది అవంగానే పెదరావూరు స్కూల్లో స్కూల్ పిల్లలందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాము. పోయిన నెల మేము ప్రోగ్రాంలు ఆపి ఈ నెల చేయడానికి కారణం స్కూల్స్ ఓపెన్ అయినా చేద్దామని స్కూల్ ప్రోగ్రాంలు ఈ నెలలో 4-5 ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఎందుకన్నా బాగా సహకరిస్తామని కొత్త పాలక వర్గం వస్తుంది, అలాంటి చక్కగా సహకరించి రోటరీ ప్రోగ్రాం ఎక్కువ చేస్తామని ఆశిస్తాం. అదేవిధంగా కొత్తపేటలోని డి ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నందు 9-10 తరగతులు చదువుతున్న 350 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ 9-10 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు మొన్న 19వ తేదీన కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. 350 మంది విద్యార్థులకి, వారిలో 61 మంది విద్యార్థులకి మరి దృష్టి లోపం ఉన్నటువంటి విద్యార్థినులకి ఈరోజు కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మా పెద్దలు అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు గారు, పూర్ణచంద్ర గారు, పావులూరు రాంబాబు గారు, గుమ్మడి నారాయణ గారు, గుమ్మడి ప్రసాద్ గారు, మల్లాది అర్జున్ గారు, కె ఉపేంద్ర గారు తదితరులందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్లోని విద్యార్థులకు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం మరియు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు సంయుక్తంగా నేత్ర సంబంధిత క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, కనిగంటి మురళి, ఉపేంద్ర, ప్రధానోపాధ్యాయులు రాఘవయ్య, ప్రసన్న, ఆలపాటి కిరణ్, గుమ్మడి నారాయణ, గుమ్మడి ప్రసాద్, కాకమాన్ ఉపేంద్ర, అర్జున్, వెంకటేశ్వరరావు, పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్, పెదరావూరు గ్రామ నాయకులు పాలడుగు సురేంద్ర, జగన్, స్కూల్ కమిటీ చైర్మన్ వేణు, రోటరీ సభ్యులు మల్లాది అర్జున్, గుమ్మడి ప్రసాద్, షేక్ సలాం, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పిల్లలకి దృశ్యరూపం పరీక్షలు చేయటం జరుగుతుంది. ఎల్వి ప్రసాద్ వారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ స్కూల్లో మేము ఓల్డ్ స్టూడెంట్స్ని, ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ పెట్టి ఈ స్కూల్కి ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయటం జరిగింది. ఈరోజు ఈ పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ హై క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసి పిల్లలకి కళ్ళజోళ్ళు ఇద్దామనే తలంపుతో వారికి పరీక్షలు చేయించడం జరుగుతుంది. పిల్లలకు కూడా వారికి మస్కా ఈ సైటు ఉంటానా వారికి కళ్ళజోళ్ళు అవసరం అవుతున్నాయి. అవి కూడా వారి చేత తయారు చేయించి త్వరలో ఆ కళ్ళజోళ్ళు కూడా పిల్లలకి అప్పచెబుతాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వివేక జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ.
ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంను స్పోర్ట్స్ అథారిటీయే నిర్వహించాలి, స్టేడియం సభ్యుల డిమాండ్. ఎమర్జెన్సీ విధించి బుధవారం నాటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో పలు కార్యక్రమాలు. ప్రతి రైతు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలని సూచించిన తెనాలి మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.